నమ్మినప్పుడు నేను నా జీవితంలో ఇప్పుడు నెమ్మది ఉన్నది. ఆ యేసు ప్రభువును నమ్మిన తర్వాత నేను సంతోషంగా ఉన్నాను అని నీ జీవితంలో నీ ఆ అనుభూతి పొందావా? మరి బాప్తిస్మము తర్వాత ఎంతో జాగ్రత్తగా నీ కోసం ప్రాణం ఇచ్చి చనిపోయినటువంటి ఆ ప్రభు కోసం ఎన్నో శ్రమలు, నిందలు, అపాయాలు, హేళనలు నీ ఇంటి నుండి కూడా నీకు వ్యతిరేకతలు వస్తాయి. వాటన్నిటినీ ఎదుర్కొని ప్రభు కొరకు చక్కగా నిలవగలవా? కాబట్టి నీ బ్రతుకు కాలమంతా ఆ క్రీస్తు కొరకే నేను జీవిస్తాను అన్నటువంటి నిశ్చయత కలిగి ఉన్నావా? అలాగైతే నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి పరలోకమందు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటను, భూలోకమందు స్థానిక సంఘ ప్రియుల ఎదుటను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి నీకు బాప్తిస్మం ఇస్తున్నాము. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు. మహాగణుడవైన దేవుడవు తండ్రి, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టిని నా తండ్రి మీరు సృష్టించారు. ఈ సృష్టి కన్నా తండ్రి మమ్మల్ని ఎక్కువ ప్రేమించిన తండ్రి అయ్యా, మీరు ఈ శరీరధారిగా ఈ లోకానికి వాడిని యేసుక్రీస్తు సర్వలోకముకు రక్షణ సిద్ధం చేశారు తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అతి రక్షణలో మమ్మల్ని బాలి బాగా శుద్ధి చేశాము. ఈరోజు మీ కుమారుని తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి అశోక్ గారికి నాయన మీ సన్నిధిలో ఒప్పుకొని మీ నామమున బాప్తిసము తీసుకున్నాడు నాయన. నమ్మి బాప్తిసము పొందువాడు రక్షింపబడనని మీరే చెప్పారు. మొదట నమ్మిండు నాయన, ఇప్పుడు బాప్తిసము తీసుకొని మీ ఆజ్ఞను నెరవేరుస్తూ అయ్యా మీ సన్నిధిలో జీవించటకు మీరు కృపను అనుగ్రహించండి. తాను చేసిన ప్రమాణమును మీరు చూస్తున్నారు అయ్యా, ఈ సృష్టి చూస్తుంది అయ్యా, సంఘం అంతా చూస్తుంది, దేవదూతలు చూస్తున్నారు నాయన. మీకు వందనాలు, మీరు కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆయనకు ఏ ఆటంకములు లేకున్నట్టు మీ మార్గంలో అయ్యా సాగిపోవుటకు మీ కృపను అనుగ్రహించండి. మీ కృప లేనిది మేము నడవలేము నా తండ్రి. మీకు వందనాలు అయ్యా. పరలోకము స్పందించుచున్నది నా తండ్రి, ఈరోజు ఆనందించుచున్నదని మిమ్మల్ని స్తుతించుచున్నాము రాజా. మీకు వందనాలు. ఈ కార్యంలో పాలు పొందిన మీ బిడ్డలందరినీ, సేవకులను, పెద్దలను, యవనస్తులను, మీ సన్నిధికి వచ్చిన మీ బిడ్డలందరినీ నిండారుగా దీవించి ఈ రీతిగా ఈ భూమి మీద తండ్రి మీ మహిమ కొరకు బ్రతుకున్నట్టు మేమందరం మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని అశోక్ గారి కుటుంబాన్ని, కుమారులను, భార్యను దీవించి వారి నుండి కూడా ఏ ఆటంకం లేకున్నట్టు నడిపించి మీ కృపలో భద్రపరిచి మీరు మహిమ పొందమని మీ పాదాలకు వందనాలు చెల్లించి యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రేపు మీరు ప్రభురాత్రి కోర్టు తీసుకోవచ్చు.